రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండి రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వెల్లి పురుషోత్తం, నాయకులు బండ రవీందర్ రెడ్డి, పుప్పల నాగార్జునరావు, గోనె శ్యామ్, జక్కే రవీందర్, బైరం రమేష్, కామెడీ వెంకటరెడ్డి, వడ్నాల శ్రీనివాస్, గొడుగు మల్లయ్య, సారంగపాణి, మాదాసి రామచంద్రం, మొగిలి తిరుపతి, తొట్ల సాయికుమార్, సదానందం తదితరులు ఉన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రదాత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నుండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ మరుమార్లు పాలించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అతని సేవలు ఇంకా మున్ముందు కొనసాగించాలని చెప్పి భగవంతుని తెలంగాణ సాధించి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కొట్లాడి సాధించడమే కాకుండా తెలంగాణ బంగారు తెలంగాణ దిశలో తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణ ప్రజలకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వృద్ధులకు 2000 వృద్ధాప్య పింఛను కావచ్చు, ఒంటరి మహిళలకు పింఛను కావచ్చు, రైతులకు ఎనలేని సేవలు అందించి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకే దక్కుతుందని తెలియజేస్తూ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ధోరణిలో ఇవాళ ప్రజలు అడుగంటి పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నీళ్ళతో కావచ్చు, ఇవాళ రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఇవాళ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో తెలిసి వచ్చినది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ప్రజలకు ఎన్నో సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోయినటువంటి వారికి మా మండల ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ